అందరికీ నమస్కారం. ఈరోజు మనతో మన రజనమ్మ అనే కార్యక్రమానికి మరి మన డివిజన్కి నన్ను ఆహ్వానించినటువంటి 24వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మన పద్మావతమ్మకు, అలాగే మరి ఈ కార్యక్రమం కోసం మరి మాతో పాటు అప్పటి నుంచి కూడా మరి ఎంతో ఓపికగా మమ్మల్ని ఎంతో ధైర్యాన్ని మాకు ఇస్తూ మరి నడిపించినటువంటి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అబ్జర్వర్ అయినటువంటి మన లాల్పురం రామన్నకు, మరి మా కార్పొరేటర్ రోషన్ గారికి, అలాగే మా అచ్చాల వెంకటరెడ్డి అన్నకి కార్పొరేటర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా ఝాన్సీ అక్కకు, ఉమాకు, మా కార్పొరేటర్ సంతోష్కి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మరి 24వ డివిజను నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలాసేపటి నుంచి మీ అందరూ కూడా ఓపికగా నడుస్తూ, మీ ప్రేమని పంచుతూ, మీ ఆప్యాయతని చూపిస్తూ, మీ ఆశీస్సులను ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున మనం చేసినటువంటి ఈ కార్యక్రమం మీరందరూ కూడా అన్న ఈడ కూడా అట్టే పని చేసుకుందాం, ఈడ కూడా అట్నే పని చేసుకుందాం, నువ్వు ప్రశాంతంగా ఉండు. మరి ఈ రోజున మన డివిజన్కి రావటము, మీ అందరినీ కలుసుకోవటము చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు నన్ను మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇక్కడ పోటీ చేయమని ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ మీ మధ్యకు మరి పంపించడం జరిగింది. మరి మీరు అదేవిధంగా ఈరోజు మన డివిజన్కి రాగానే మీ అందరూ కూడా మాతో పాటు మీ ప్రేమని పంచుతూ మరి డివిజన్ మొత్తం కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. మరి ఈ డివిజన్లో మనం చూసుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన డివిజన్కి పూర్తి స్థాయిలో కూడా డీబీటీ పద్ధతిలో, నాన్ డీబీటీ పద్ధతిలో మరి సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మనకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మన డివిజన్కి ఎంత అందినాయి అంటే చాలా పెద్ద ఎత్తున అందినాయి. 90 కోట్లు మన డివిజన్కి అందినాయి. ముఖ్యమంత్రి గారి 4.5 ఏళ్ల పాలనలో మరి చాలా పెద్ద ఎత్తునే కూడా అందాయని చెప్పొచ్చు. మరి ఇంతలా మన ముఖ్యమంత్రి గారి పాలన, మన జగనన్న ప్రభుత్వం మనకెంత మేలు చేసిందో ఈ 90 కోట్ల అనే విషయంలోనే మనకు అర్థమవుతూ ఉంది. అలాగే మన వార్డుకు సంబంధించినటువంటి ఈ డెవలప్మెంట్ కూడా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గిరి గారు కావచ్చు, అప్పిరెడ్డన్న కావచ్చు, మనకున్నటువంటి మన మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు అన్న కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటరు అయినటువంటి పద్మావతి అక్క కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుండి మన వార్డును డెవలప్ చేసుకునే దిశగా ముందుకు వెళ్తూ 9 కోట్ల అభివృద్ధి మన వార్డులో జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, టీడీపీ హయాంలో ఏమాత్రం కూడా జరగని విధంగా ఈరోజు గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు మన డివిజన్లో అభివృద్ధి జరిగిందని చెప్పొచ్చు. మరి ఒకవైపున సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి మరి ఏ విధంగా జరిగింది. ఇంకా కూడా ఇందాక మనం వచ్చాం మెయిన్ రోడ్డు, దాదాపు 4 డివిజన్స్కి సంబంధించి ఒక రోడ్డు ఉంది, అది కూడా ప్రపోజల్ నడుస్తూ ఉంది. ఇంకా తొందరలో ఆ ఏటీ అగ్రహారం సంబంధించినటువంటి ఆ కంప్లీట్ ఆ రోడ్ అంతా, ఆ లైన్స్ అంతా కూడా మనము తొందరలో దాన్ని కూడా పనులు ప్రారంభించుకోబోతున్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ దిశగా ఈరోజు జగనన్న ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని చెప్పి. కాబట్టి ఈ దిశగా మనము ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా మంచి పనులు మనం చేసుకోగలిగాం మన ప్రభుత్వం వచ్చాక. ముందు కూడా ఈ దిశగానే అటు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు, ఈ అభివృద్ధి పనులన్నీ కూడా ముందు కూడా ఇంకా మంచిగా, ఇంకా ఎక్కువగా మనం చేసుకోయేలాగా మనమంతా కూడా కలిసి పనిచేసుకుందాము. నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, మన ముఖ్యమంత్రి గారు నన్ను మీ మధ్యకు పంపించారు. నేను కూడా ఒక సాటి బీసీ మహిళను. నన్ను మీ అందరూ కూడా ఇప్పటివరకు కూడా మనం కలిసి ఇక్కడంతా కూడా డివిజన్ తిరిగి వచ్చాము. మరి ఏ విధంగా ప్రేమతో, ఆప్యాయతో, ఏ విధంగా పలకరిస్తూ మీ అందరూ కూడా మనకు తోడుగా ఉండి ఏ విధంగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నామో, నాకు మీరు అదే విధంగా నన్ను కూడా మీ ఇంటి ఆడపడుచులాగా, మీ ఇంటి అక్కలాగా,
మీ ఇంటి చెల్లిలాగా, మీ ఇంటి తోబుట్టులాగా, మీ కుటుంబ సభ్యురాల్లాగా మీ మనసులో చోటిస్తారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, మీ అందరి మద్దతు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన ముఖ్యమంత్రి జగనన్నకు, అలాగే మీ మధ్యకు వచ్చినటువంటి మీ ఇంటి కుటుంబ సభ్యురాల్లాగా మరి మీ రజనమ్మకు మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ, ఖచ్చితంగా మీరు పంచే ప్రేమ చూస్తుంటే ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నేను నమ్ముతా ఉన్నాను. ఆ విధంగానే మనమంతా కూడా కలిసి పనిచేసుకుందాము. మరి ఇంతవరకు కూడా మరి ఓపికగా ఉన్నటువంటి మీకు, మా కార్పొరేటర్ పద్మావతి అక్కకు, మా లాల్పురం రామన్నకు, మా కార్పొరేటర్లకు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, మరందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.